హాయ్ ఫ్రెండ్స్, డిఎస్ ఇరే ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి అబ్బాయి ప్రణయ్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ మలయాళంలో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ అప్పుడే తెలుగులో కూడా డబ్ చేసి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఈ మూవీ మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మన మూవీని తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా చూడొచ్చు. సో ఒక సూపర్ స్టార్కి కొడుకైనటువంటి ఒక వ్యక్తి ఇటువంటి ఒక సినిమా తీస్తాడు అని చెప్పేసి ఎవరు అనుకోని ఉండరు. కానీ ఆ డైరెక్టర్ మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఈ యొక్క మూవీని అయితే చేశాడనమాట ఈ యొక్క మోహన్ లాల్ గారి అబ్బాయి. మరి ఆ డైరెక్టర్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా లేదా అనేసి చూద్దామని నేను కూడా మూవీని అయితే ఇక్కడే చూడడం జరిగింది. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. సో ఈ మూవీ డైరెక్టర్ ఇంతకు ముందు తీసిన సినిమా వచ్చేసి బ్రహ్మయుగం అనేసి ఒక సినిమా చేశాడు. అందులో మమ్ముటి గారు మెయిన్ లీడ్ అయితే చేశారు. ఆ మూవీ నేను చూశాను. ఆ మూవీలో ఉండేదే మొత్తం రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ రెండు క్యారెక్టర్స్ని పెట్టుకొని ఆయన ఆ మూవీ తీసిన విధానం కనుక చూసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఆ విధంగా అయితే ఆ మూవీని తీశాడు ఈ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ నుంచి మళ్ళీ ఒక మూవీ వస్తుందని చెప్తే ఆటోమేటిక్గా మనకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి. సో నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీని అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత మనకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మెయిన్గా మనకు టెక్నికల్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, అన్నీ టాప్ నాచ్లో ఉంటాయన్నమాట. ఆ విధంగా ఈ మూవీని డైరెక్ట్ చేశాడని చెప్పొచ్చు డైరెక్టరు. మనకు నిజంగా ఒక హాలీవుడ్ మూవీని చూసామన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ డైరెక్టర్ తీసిందే తక్కువ సినిమాలు, కానీ అన్ని సినిమాలు కూడా చాలా టెక్నికల్ పరంగా చాలా బ్రిలియంట్గా అయితే తీస్తాడు. ఆ విధంగా ఒక మంచి పేరు అయితే ఉంది ఈ డైరెక్టర్కి. సో ఇప్పుడు మళ్ళీ ఈయన తీసినటువంటి ఈ సినిమా కూడా అటువంటి ఒక టెక్నికల్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. సో ఇక ఈ మూవీలో ఉన్నటువంటి మెయిన్ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీ వచ్చేసి ఒక హారర్ జానర్లో ఉన్నటువంటి ఒక మూవీ అనమాట. సో మనం చాలా హారర్ మూవీస్లో చూసినటువంటి ఒక మామూలు స్టోరీనే ఇందులో కూడా ఉంటుందన్నమాట. ఆ స్టోరీ ఏంటి అంటే మూవీ స్టార్టింగ్లోనే ఇందులో ఒకరు వచ్చేసి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఒక ఆత్మలాగా అయిపోవడం జరుగుతుంది. ఆ ఆత్మలాగా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మన హీరో చుట్టూ తిరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంతకీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు చనిపోయారు, వాళ్ళు మన హీరో వెనకనే ఎందుకు తిరుగుతున్నారు అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు హీరో యొక్క క్యారెక్టరైజేషను, ఆ ఆత్మ ఇతను వెనక తిరగడం ఇటువంటివి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఆత్మ ఎవరు, అతనికి ఏం జరిగింది, దేనివల్ల అతను ఆత్మలాగా అయ్యాడు అనేది మనకు చూపించడం జరుగుతుంది. క్లైమాక్స్కి వచ్చేసి మనం ఏదైతే అనుకుంటామో అది మాత్రం ఉండదు, అంతకు మించి ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట క్లైమాక్స్. సో ఈ విధంగా డైరెక్టర్ తను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని 100% కాదు 200% తెరపైన మనకైతే చూపించాడని చెప్పొచ్చు. నిజంగా తనకి ఇచ్చినటువంటి ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ 200% అతను యూజ్ చేసుకున్న విధానం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో డైరెక్టర్ 100% ఈ మూవీని తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా మనకు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయితే ఉండరు, ఉన్నదే కొంతమంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళు చేసిన విధానం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్ లీడ్ చేసినటువంటి ప్రణయ్ మోహన్ లాల్ గారు, ఈయన గురించి చెప్పాలంటే ఇందులో ఒక్క సీన్ ఉంటుంది. ఆ సీన్ మీరు చూస్తే ఆయన ఎంత మంచి నటుడు అనేసి మీకు అర్థమవుతుంది. ఆ విధంగా చేశాడని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈయన పర్ఫార్మెన్స్ కూడా. సో ఆ విధంగా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు, చాలా బాగా కూడా చేశారు. సో నెక్స్ట్ మనకు హారర్ మూవీస్ అంటూనే బాగా పనిచేయాల్సిన క్రాఫ్ట్స్ వచ్చేసి ఒకటి సౌండ్, 2 కెమెరా వరకు. ఈ మూవీలో వీళ్ళిద్దరూ 200% ఇచ్చారని చెప్పొచ్చు. మెయిన్గా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే జనరల్గా మనం ఏదన్నా హారర్ మూవీస్ చూసినట్లయితే ఆ సౌండ్తోనే సగం భయపడతాము. ఆ విధంగా సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ ఎలా ఉంటాయంటే చాలా మనకు చెవులు తూట్లు పడే విధంగా ఉంటాయన్నమాట. కానీ ఈ మూవీలో మనకు అటువంటి సౌండ్ అయితే ఉండదు. చాలా న్యాచురల్ సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్కు మనం భయపడతాము. సౌండ్ ఎక్కడ మనల్ని ఇరిటేట్ చేయదు, ఇరిటేట్ చేయకుండా భయపడుతుంది. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట సౌండ్ డిజైనింగు ఈ మూవీలో. మనకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. నెక్స్ట్ కెమెరా వర్క్ కనుక చూసుకున్నట్లయితే ఈ కెమెరా వర్క్ వల్ల కూడా మనం సగం భయపడతాము. ఆ విధంగా ఉంటుంది. కెమెరా వర్క్ కూడా మనకి ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ మూవీలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేసాయని చెప్పొచ్చు. మూవీ చూస్తే నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి పనితనం ఈ మూవీలో. సో అలాగే ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి కూడా చాలా బెస్ట్గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే మీకు కనుక హారర్ జానర్లో ఉన్నటువంటి మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. వీలైతే మీకు దగ్గరలో ఈ మూవీ కనుక థియేటర్స్లో ఆడుతూ ఉన్నట్లయితే వెళ్ళి థియేటర్లో చూడండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మూవీ స్టార్టింగ్లో హీరో ఇంట్రడక్షన్ అప్పుడు ఒక్క సీన్ ఉంటుంది.
దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. మిగిలిందంతా ఓకే, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.